ఈవేళ నాకు చాలా చిక్కేస్తుంది. నేనేనా నా భార్యను చాలా హింస పెట్టినండి. గర్భవతి ఉన్నప్పుడు కూడా తాగేసి కాలుతో తనేసి వాటి ఎక్కడ తంతున్నానో తెలియదు. ఏ రోజు కూడా నా భార్య కానీ నా అత్తవారుంటి వారు కానీ నన్ను పల్లెత్తి మాట్లాడలేదండి. నా భార్య ఒకటే ప్రార్థన. ఇంకా ఎప్పుడైతే చర్చికి రావడం ప్రారంభించిందో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నేను ఈ రకంగా ఉండడానికి కేవలం పాస్టర్ గారి భార్య ప్రార్థన. అనేక స్థలాల్లో పాస్టర్ గారితో పాటు మా పాస్టర్ గారు అయితే నన్ను తిప్పలేదు. దేవుడి సన్నిధిలోనే నేను మాట్లాడుతున్నాను. నాకు మీకు మధ్యన దేవుడు ఉన్నాడు. ప్రతి మాట దేవుడు ఆలోచిస్తున్నాడు. నాకు పాటలు పాడడం అంటే ఇంట్రెస్ట్, చాలా ఆశ. దేవుడి నామాన్ని మహింపరచాలి, అనేక స్థలాలకు వెళ్ళి పాటలు పాడాలని. ఆ మధ్యకాలంలో కూడా పాస్టర్ గారితో మా పాస్టర్ గారు ఏమని అనుకుంటారంటే, మీ పాస్టర్ గారు అనుకుంటారా, నేను అనుకుంటాను, ఇంకొకరు అనుకుంటారనేది కాదు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు ఇదొక పరిచయ. ఆయన సేవా పరిచయలో ఇదొక సువార్త పరిచయ. పాటలు పాడడం, ఎక్కడైనా కోటాలు ఉంటే అక్కడికి వెళ్ళి పాటలు పాడడం, నీ సాక్ష్యాన్ని పంచుకో అని చెప్పడం. పాస్టర్ గారు నన్ను ఎంతగానో బలపరిచి దేవుడి మార్గంలో నడుస్తున్నటువంటి పాస్టర్ గారికి, మరి నాలాగే ఇంకనూ ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళందరికీ నా చేతులు ఎత్తి యేసుప్రభు నామంలో వినపాలు చెల్లించుకుంటున్నాను. నేను పడ్డ బాధలు, నేను పొందిన మేలు కూడా మీకు చెప్పాను. ఈ సాక్ష్యం ద్వారా ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే తన చెడు మార్గాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాని నుండి తప్పుకుంటే దేవుడి మార్గాలు తెరుస్తారు. దేవుడి మార్గం తెరిస్తే దాన్ని మూయగలవాడు ఎవడు అంటారు. దేవుడు మూస్తే తెరవలే. దేవుడి నామానికి వందనాలు కలుగును కాక. మరి నా సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ అవకాశం వచ్చి ఎప్పుడైనా ఇంకా నా పూర్తి సాక్ష్యం ఉంది. ఇది నేను సింపుల్గా టైం తక్కువలో చెప్పాలనే ఉద్దేశంతో తక్కువ టైం తీసుకున్నాను. ఎప్పుడైనా దేవుని చిత్తం